ఈరోజు యేసు ప్రభు పుట్టాడని క్రైస్తవ ప్రపంచంలో చేసే హంగామా అంతా ఇంత కాదు. యేసు ప్రభుని మనం ఎదగనివ్వం, పెరగనివ్వం. అలా 1 సంవత్సరం వయసు వచ్చిందనుకునే మరలా తీసుకొచ్చి మరలా లేదు ప్రభా నువ్వు పెద్దోడు కాదు, మరలా పుట్టినరోజు చేస్తావు, మరలా కేక్ కట్ చేస్తావు, మరలా పశువులు పాకలు వేస్తారు చర్చిల్లో, పశువుల తొట్టులు ఉంటాయి, గొర్రెల కాపరులు వస్తారు, జ్ఞానులు వస్తారు. ఈ మొత్తం నెలంతా యేసు ప్రభు బర్త్డే చేస్తూ ఉంటారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చేస్తూనే ఉంటారు. ఏదో ఒక చర్చిలో ఏదో ఒక రూపేణ ఏదో ఒక ప్రోగ్రాం పేరుతో ఆయనకు పుట్టినరోజు వేడుకలు జరుపుతారు. అలా జనవరిలో ప్రారంభించి ఆయన కొత్తగా 1వ నెల పడి ప్రారంభిస్తాడు. మరలా నవంబర్ చివరి తారీఖు వచ్చేటప్పటికి మరలా బర్త్డే బేబీ అవుతాడు యేసు ప్రభు. ఆయన పెరగనివ్వరో, ఆయన ఎదగనివ్వరో. మరి ఏ మహానుభావుడు ఇలాంటి సంప్రదాయాన్ని తెరదీశాడో చరిత్రలో తెలియదు. కానీ యేసు ప్రభు పుట్టాడు అన్నది చారిత్రకం. అయితే ఆయన ఈ డిసెంబర్ 25నే పుట్టాడు అన్నది అబద్ధం. ఇంకోసారి చెబుతున్నాను, యేసు ప్రభు పుట్టాడు అన్నది చారిత్రకం. పుట్టాడు ఆయన. అయితే డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడు అన్నది అబద్ధం, పచ్చి అబద్ధం. మరి డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టినరోజు కదా? కాదు. రోమ్ అనే ప్రాంతంలో, రోమ్ తెలుసు కదా, రోమన్ నంబర్ 1, రోమన్ నంబర్ 2 మీకు క్వశ్చన్ పేపర్లో వస్తాయా? ఎందుకు రోమన్ నంబర్ 1 అంటున్నారంటే ఒకప్పుడు రోమ్ అన్నది ప్రపంచాన్ని పరిపాలించింది కాబట్టి దాని తాలూకు అవశేషాలు అలా మిగిలిపోయాయి. ఆ రోమ్ ప్రాంతంలో వాళ్ళు సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు, సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. సూర్యుడిని ఏంటి? ప్రతిదాన్ని దేవుడిగా ఆరాధిస్తారు. అయితే ఆ సూర్యుడు డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడని వాళ్ళ నమ్మకం. వాళ్ళ పురాణాల ప్రకారం డిసెంబర్ 25వ తారీఖు ఎవరు పుట్టారంట? సూర్యుడు పుట్టాడంట. కాబట్టి సూర్యుడికి అంగరంగ వైభవంగా కేకులు కట్ చేయడము, పండగ చేయడము అచ్చం మనలాగే చేసేవాళ్ళు రోమ్లో. అయితే ఆ రోమును పరిపాలిస్తున్నటువంటి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆ రోమును పరిపాలిస్తున్న చక్రవర్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు. అంతకుముందు ఈయన డిసెంబర్ 25 రాగానే ఈయన కూడా వెళ్ళి ఘనంగా సూర్యుడు పుట్టినరోజు జరిపేవాడు. ఈయన ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నాడో డిసెంబర్ 25 వెళ్ళి సూర్యుడికి కేక్ కట్ చేశాడు అనుకో, అప్పుడు క్రైస్తవుల్లో వ్యతిరేకత వస్తుంది. అదేంటి నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నా మరలా వెళ్ళి ఆ పండగ ఎలా చేస్తావని వీళ్ళు వ్యతిరేకిస్తారు. వీడు మనోడు కాదు అనేటట్టుగా ముద్ర వేస్తారు. ఇప్పుడు ఈయన ఆ సూర్యుడు పుట్టినరోజుకి వెళ్ళి కేక్ కట్ చేయలేదనుకో, మన భాషలో చెప్తున్నా, అప్పుడు కేక్ ఉందా అన్న అంటే మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆయన వెళ్ళలేదనుకో, రోమీలంతా వీడు మనోడు కాదు, మన రోమా సంప్రదాయాన్ని గౌరవించటం లేదు, ఈ వ్యక్తి మనకు చక్రవర్తిగా వద్దు అనేటట్టుగా వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందుకని ఈయన ఏం చేశాడు అంటే మలాకి గ్రంథంలో యేసు ప్రభుని నీతి సూర్యుడు అని పిలిచాడు ప్రవక్త అయిన మలాకి. యేసు ప్రభు ఎవరంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించును అనే మాట ఉంది. యేసు ప్రభు ఎవరంట? సన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి సూర్యుడు. సూర్యుడు వచ్చిందా? పండగ ఏంటి? సూర్యుడు పుట్టినరోజు. బైబిల్లో ఏముంది? యేసు ప్రభు నీతి సూర్యుడు అని ఉంది. కాబట్టి క్రైస్తవులకు ఏం చెప్పాడంటే యేసు ప్రభు నీతి సూర్యుడు కదా, కాబట్టి నీతి సూర్యుడైన యేసు ప్రభు పుట్టినరోజు డిసెంబర్ 25 అని చెప్పాడు ఈయన. అప్పుడు ఈ క్రైస్తవులు ఏం చేశారంటే, అప్పటి నుంచే ఉంది బహుశా ఈ సంప్రదాయం, ఇంత పెద్ద మహాచక్రవర్తి చెప్తే తప్పు అవుతుందా, కాబట్టి ఇది యేసు ప్రభు పుట్టినరోజే అని వీళ్ళు సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. మా యేసు ప్రభు పుట్టాడు, మా యేసు ప్రభు పుట్టాడని. ఆ రోజు ఈయన పండగ చేయడం ద్వారా రోమీలు ఏమనుకున్నారు? మా పండగ చేస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళకేం చెప్పాడు? నీతి సూర్యుడు ఈరోజు పుట్టాడని వీళ్ళకి చెప్పాడు. సరిపోయిన ఇద్దరికి. అలా రాజకీయాన్ని భక్తిని రెండింటిని కలిపి మొట్టమొదటి భ్రష్టత్వానికి తెరదీశాడు. రాజకీయం రాజకీయమే, భక్తి భక్తే. అలా రోమన్ చక్రవర్తి
భక్తిని రాజకీయాన్ని రెండింటిని కలిపి కుయుక్తితో తన సింహాసనాన్ని స్థిరపరచుకోవడానికి డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడు అని చెప్పాడు. అలా ఈ క్రిస్మస్ అనేది చరిత్రలో ప్రారంభమైంది. డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడా? పుట్టలేదు. యేసుప్రభు పుట్టిన తారీఖు బైబిల్లో దేవుడు వ్రాయించలే. అయితే మన క్రైస్తవ మేధావులు పండుగకి అలవాటు పడి యేసుప్రభు పుట్టలేదు అంటే చాలామంది రారు కదా చర్చికి. ఇప్పుడు మీరంతా ఎందుకు వచ్చారు? క్రిస్మస్ అనే వచ్చారు. ఎంత కొత్తగా ఉన్నారు చూడంతా. ఇలా పండుగ వాతావరణం అన్నది పోతుందేమో అనే ఉద్దేశంతో లేదు డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడని రకరకాల క్యాల్కులేషన్స్ తీసుకొచ్చారన్నమాట. ఇద్దరు దారిలో వెళ్తున్నారంట. ఒకడు వీడికంటే నేను గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి, అరే ఆ కొండ మీద బండ సందులో చీమలు వెళ్తున్నాయి కనబడుతున్నాయి అన్నాడంట. ఏంటి? ఆ కొండ మీద ఆ బండ సందులో ఏం పోతున్నాయంట? ఏనుగులు కాదు, చీమలు పోతున్నాయి కనబడుతున్నాయా అన్నాడు. అంటే వీడి దృష్టిలో వీడు, అరే నీకు కళ్ళు బలి కనిపిస్తాయిరా, అంత దూరంలో కొండ మీద బండ సందులో చీమలు కనిపించాయంటే నువ్వు చాలా గ్రేట్ రా అనాలని ఈ వ్యక్తి అన్నాడు. వీడేం తక్కువ తిన్నాడా? అరే వీడు నన్ను తక్కువ చేశాడని వీడు, అవునవునరా ఆ 4వ చీమ వెనకాల కాలు విరిగినట్టుంది కుంటుతుంది చూడు అన్నాడు వీడు. చరిత్రలో రోమన్ ఎంపరర్ చక్రవర్తి డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టినరోజు అన్నాడు. ఏది? ఆ బండ సందులో చీమలు పోతున్నాయి అన్నట్టుగా. మన క్రైస్తవ పాస్టులు ఒప్పుకున్నారు, ఆ 4వ చీమ వెనకాల కుంటుతుంది, కాలేం విరిగింది. సరిపోయారు ఇద్దరు. ఒకవేళ యేసుప్రభు పుట్టినరోజు కనుక మనకు తెలియాలి అని ఉంటే అపోస్తులు ఆ మొక్క రాసి పెట్టేవారు కదా. మొట్టమొదట యేసుప్రభు కేక్ ఎవరు కట్ చేస్తారు? అపోస్తులు కదా. మరి అపోస్తులకు లేనటువంటి ఆ ముచ్చట ఈరోజు మనకు వచ్చేసింది. ఎందుకని? ఎప్పుడో కొనుక్కొని బీరువాలో పెట్టుకున్నటువంటి ఆ బట్టలు ధరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. హైందవులకైతే ఏ సంక్రాంతనో లేకపోతే దసరానో లేకపోతే ఇంకోటో వస్తుంది. క్రైస్తవులకి ఏమొస్తుంది? కాబట్టి మనమే కల్పించుకొని యేసుప్రభు పుట్టాడని ఈ డిసెంబర్ నెలలో సింగారించుకోవడం తప్పు లేదు. కొత్త బట్టలు కట్టుకోవడం తప్పు లేదు. పిండి వంటలు చేసుకోవడం తప్పు లేదు. తినడము త్రాగడము, ఏది బీరు కాదు, బీరు బ్రాందీ కాదు, మామూలుగా తినడము త్రాగడము సంతోషంగా ఉండడం అన్నది తప్పు కాదు. ప్రతిరోజు ఉండండి, ప్రతి వారం ఉండండి. కానీ ఎవరో ఒక తారీఖును పెడితే ఆ తారీఖులోకి దూరిపోయి యేసుప్రభు పుట్టాడు కాబట్టి మేము సంతోషపడుతున్నాం అని ఈ భ్రష్టత్వాన్ని కొనసాగించడం తప్పు. ఎంతసేపు యేసుప్రభుని బాలయేసుగా, డిసెంబర్ నెల రాగానే మరలా పశువుల పాక, పశువుల తొట్టి, ఇదే వ్యవహారం. ఇంకా ఆయన పెరగనివ్వరా? 2000 సంవత్సరాలుగా ఆయన్ని చిన్న పిల్లాడిగా మార్చేశారా? మిగిలిన నెలల్లో ఎందుకింత హంగామా, ఎందుకింత భక్తి లేకుండా పోయిందన్నది ప్రశ్న. సరే డిసెంబర్ నెలలో చాలా సంతోషపడుతున్నారు యేసుప్రభు పుట్టాడని. మరి మిగిలిన 11 నెలల్లో ఆ ముచ్చట్లు లేదేంటి? ఆ సంతోషం లేదేంటి? అపోస్తలులకు లేనటువంటి ఆ ముచ్చట ఈరోజు క్రైస్తవులోనికి ఎందుకు వచ్చింది? అన్ని జనులు వారి వారి దేవుళ్ళకి జన్మదినాలు ఎలాగైతే చేస్తారో సరిగ్గా అలాంటి సంప్రదాయాన్ని క్రైస్తవులను తీసుకుని వచ్చాం. ఇది తప్పు. బైబిల్ స్పష్టంగా చెప్పింది మనల్ని ఎలా బ్రతకమని, ఎలా భక్తి సాగించమని స్పష్టంగా చెబితే మనం పక్కన మతాల్లోనికి పద్ధతుల్లోనికి తొంగి చూసి వాటిని అరువు తెచ్చుకొని వాటిని యేసుప్రభుకి ఆపాదిస్తున్నామంటే మనమే భ్రష్టులం కాదు. ఈ భ్రష్టత్వంలోనికి యేసుప్రభుని కూడా లాగడం అన్నది దౌర్భాగ్యం. మొట్టమొదటిగా యేసుప్రభు డిసెంబర్ నెలలో పుట్టాడు అన్నది ఇది చారిత్రక తప్పిదం. చాలామంది ఏమంటున్నారు అంటే, అవును బ్రదర్ ఎప్పుడోసారి పుట్టాడు కదా, ఆయన పుట్టాడని సంతోషపడడంలో తప్పు లేదు కదా. తప్పు లేదు, అది ఈరోజే సంతోషపడడం తప్పు అంటున్నా. సంవత్సరం అంతా ఎందుకు సంతోషపడటం లేదు అని అడుగుతున్నా. కాబట్టి అదిగో పూలంటే ఇదిగో తోక అనేటట్టుగా ఎవరో ఒక అబద్ధాన్ని ప్రతిపాదిస్తే ఆ అబద్ధాన్ని అందరూ నెత్తి మీద వేసి పులుముకోవడం మంచి పద్ధతి కాదు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. బైబిల్లో లేదు కదా.
బైబిల్లో దేవుడు చెప్పలేదు అంటే అది ప్రాముఖ్యం కాదు అని. బైబిల్లో దేవుడు చెప్పలేదు అంటే ఒక విషయాన్ని అది ప్రాముఖ్యం కాదు. ఆయన పుట్టాడు, చారిత్రకం. అయితే యేసు ప్రభు తాను వెళ్ళిపోతూ ఈ లోకంలో నుంచి మనకేమి ఇచ్చాడు అంటే రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడు అపోస్తుల ద్వారా. మీరు కూడి వచ్చిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వీటిని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అంటే నా మరణాన్ని, నా సమాధిని, నా పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని మీరు ఇందులో పాలు పంపులు పొందండి అన్నాడు. కానీ ఈరోజు మనం రొట్టె ద్రాక్షరసం మాత్రమే మాకు సరిపోవు ప్రభువా, కేక్ కూడా కావాలి అని ఆ మధ్యలో కేకుని తెచ్చిపెట్టుకున్నాం. యేసు ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నది మరణాన్ని అయితే ఈరోజు మనం మరణాన్ని నామమాత్రంగా జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఆయన పుట్టినరోజు మాత్రం మన పుట్టినరోజు కంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. యేసు ప్రభు పుట్టాడని సంతోషపడడంలో తప్పులేదు, కానీ అది ఒక్కరోజుకే పరిమితం కాకూడదు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇది చారిత్రక తప్పిదమని మనం గుర్తించాలి అన్నది నా ఇంకో బాధ. ఎవరైనా దేన్నైనా ప్రవేశపెట్టినప్పుడు అందరూ దాన్ని గుడ్డిగా నమ్మడం కాదు, దాన్ని బైబిల్ దగ్గర తీసుకొని వచ్చి బైబిల్లో ఇలాంటి సందర్భం ఉందా, అపోస్తులు ఇలాంటి సంప్రదాయాన్ని చేశారా అన్నది బైబిల్తో మనం పరీక్షించినప్పుడు మనం మెచ్యూర్ అవుతున్నాం, పరిపక్వత సాధిస్తున్నామని అర్థం. అంతేగాని ఎవరో దేనో చెప్పారు ఇక కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే బయట ఉన్న వ్యక్తులకి మనకి ఏ తేడా ఉండదు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. మొన్న బస్టాండ్లోకి వెళ్తే, ఇప్పుడు మన బస్టాండ్ 2 భాగాలు అయింది. కొత్తగా కట్టినటువంటి బస్టాండ్, పాత బస్టాండ్ 2. ఈ పాత దాంట్లో నుంచి కొత్త దాంట్లోకి ఎక్కాలంటే మరలా మెట్లు ఉన్నాయి కదా. మొత్తం ఈ బస్సులు నిలబడే పాయింట్స్ ఉంటాయి కదా, కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు, ఇలా పాయింట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మారిపోయాయి, తారుమారు చేసేసారు. ఒక ఆవిడ పాపం తను మదనపల్లికి వెళ్ళాలి, ఇటువైపు గాలివీడు, కదిరి వెళ్తాయి కదా, అక్కడ ఉంది. బస్సు వచ్చిన ప్రతిసారి ఆ సంచి ఒకటి సంఖలో పెట్టుకొని గబగబా పరిగెత్తుకొని వస్తుంది. నాయన ఇది ఎక్కడికి వెళ్తుంది నాయన, అమ్మ ఇది రాజంపేట. మరలా అటువైపు బస్సు వస్తుంది, మరలా గబగబా పరిగెత్తాను, నాయన ఇది ఎక్కడికి వెళ్తుంది. ఇలా మొత్తం బస్సు అనేది తిరుగుతూ ఉంది. ఒక్క ముక్క మదనపల్లి బస్సు ఎక్కడొస్తుంది అని అడిగితే పోలే, అక్కడ వెళ్ళి నిలబడుకుంటే పోలే, తెలియదు పాపం. ఏమో ఎక్కడికి వస్తుందేమో, ఏమో అక్కడికి వస్తుందేమో, నేను మిస్ అయిపోతానేమో. బస్సు కదిలిన ప్రతిసారి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, నాయన ఎక్కడికి వెళ్తుంది. ఆమెను చూసి నాకు జాలి అనిపించింది. అదే 4 ముక్కలు చదువుకొని ఉంటే మదనపల్లి 5 అక్షరాలు గుర్తుపట్టే కెపాసిటీ వచ్చిండేది కదా. కనీసం 3వ తరగతి చదివి ఉన్న మదనపల్లి అనే 5 అక్షరాలు గుర్తుపట్టే సామర్థ్యం ఉంటుందా లేదా? ఆ 5 అక్షరాలు గుర్తుపట్టే సామర్థ్యం లేక ఎన్నిసార్లు పరిగెడుతుందో, ఎంతమందిని అడుగుతూ ఉందో. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. మనకు దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు అంటే ఎవరు ఏది చెబితే దాన్ని పాటించమని కాదు, దీన్ని చదవండి. దీన్ని చదివినప్పుడు ఏది వాస్తవమో మనకు తెలిస్తే ఎవరు ఏది చెప్తే దాన్ని మనం నమ్మం. బయట చాలామంది మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. మూఢనమ్మకాలు వాటికి కారణాలు ఉండవు, నమ్ముతారంతే. తేడా ఉండొద్దు. యేసు ప్రభు నమ్ముకున్నప్పటికీ అంతకుముందు జీవితానికి తేడా ఉండొద్దు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టలేదు. అయితే ఆయన పుట్టాడు చరిత్రలో, ఇది చారిత్రకం. కానీ ఈరోజే పుట్టాడు అన్నది అబద్ధం. ఇది కొంతమంది వారి వ్యక్తిగత స్వార్థాల కోసం అటు రాజకీయాన్ని ఇటు భక్తిని రెండింటిని కలిపి భ్రష్టత్వాన్ని ప్రారంభించారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణం చేస్తూనే ఉంది. నాలాంటి వాళ్ళు ప్రతి తరంలో ఇది తప్పు అని చెబుతూ ఉన్నా సరే, ఎందుకు ఇది అంతకంతకు ప్రబలిపోతూ ఉంది అంటే ఎక్కువ శాతం మంది వాక్యాన్ని ఆధారం చేసుకుని భక్తి సాగిస్తున్న వాళ్ళు కాదు. క్రైస్తవ్యంలో గుంపులో గోవింద రకం. ఏ రకం? గుంపులో గోవింద, నలుగురితో పాటు నారాయణ, అంతే. కాబట్టి 1%, 2% బైబిల్ చదివే వాళ్ళ మాట కనుమరుగైపోయి ఈ మిగిలినటువంటి ఎక్కువ శాతం మంది అభిప్రాయమే చలామణిలో ఉంది. ఈరోజు ఒక్కనిగా నిలవబడి, ఇద్దరుగా నిలవబడి ఇది తప్పు అంటే ఎవరు వింటారు? వినకపోగా
నువ్వు అసలు క్రైస్తవుడివేనా, నువ్వు అసలు పాస్టర్వేనా, మన యేసు ప్రభు పుట్టినరోజునే కాదంటావా అని వీళ్ళ సెంటిమెంట్ని అంతా మన మీద కక్కే ప్రయత్నం చేస్తారు. బైబిల్లో ఇలాంటి ముచ్చట అపోస్తులు ఎప్పుడు చేయలేదు. అపోస్తులు సిలువ వేయబడిన యేసు ప్రభువును మోసుకుంటూ ప్రపంచానికి వెళ్ళి హతసాక్షులైపోయారు. మనం మాత్రం అడుగు తీసి మన గేటు దాటడం వల్ల ఇంట్లోనే కూర్చున్నాం, కేకులు కట్ చేసుకుంటున్నాం, కొత్త బట్టలు, పిండి వంటలు హంగామా చేస్తున్నాం. మరి వారికి మనకు ఎంత వ్యత్యాసం ఆలోచించండి. వాళ్ళేమో యేసు ప్రభు సిలువ సువార్తను పట్టుకుంటే సర్వ ప్రపంచానికి వెళ్ళి హతసాక్షులుగా యేసు ప్రభుని సమస్త ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి వారి అంకిత భావం ఎక్కడ? మనం ఎవరికి సువార్త చెప్పింది లేదు. మనం మాత్రం యేసు ప్రభు పుట్టాడని సంబరాల్లో మునిగిపోయాం. డిసెంబర్ నెల ప్రారంభం కాగానే చర్చలన్నీ జిగేలమని వెలిగిపోతూ ఉంటాయి. ఎంత ఆనందమో! డిసెంబర్ నెల ప్రారంభం కాకముందే షాపింగ్లు. మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఈ సెగ మనకు సరిగ్గా తగలలేదు. కానీ మీరు టౌన్లో ఉంటే కనుక ఆ సెగ వడదెబ్బ కొట్టినా సరే ఆశ్చర్యపోనక్కర్ అంత సెగ. పచ్చి త్రాగుడుపోతూ కూడా డిసెంబర్ నెల రాగానే ఏమి హంగామా చేస్తాడంటే యేసు ప్రభు పుట్టాడని 2 బాటిల్ ఎక్స్ట్రా తాగేస్తాడు యేసు ప్రభు పుట్టాడని ఆనందంలో. సంవత్సరం అంతా ఒక రేంజ్ ఉంటే డిసెంబర్ నెలలో రేంజ్ పెరుగుతుంది. ఎందుకని యేసు ప్రభు పుట్టాడు కాబట్టి. అదొక విధమైన భక్తి. సరే, హెబ్రీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఇంతకీ యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు అని ఆయన ఈ లోకానికి ఎందుకు రావలసి వచ్చింది? ఎవరైనా అనేదాన్ని మనం ఆలోచిద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేను చదివి వినిపిస్తున్నాను. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అపోస్తలుడైన పౌలు ఎందుకని ఈ పత్రిక వ్రాస్తున్నాడు? హెబ్రీయులకు వ్రాసిన పత్రిక. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీలు, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు అని. హెబ్రీ భాష మాట్లాడేది ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలకి పత్రిక వ్రాస్తున్నాడు. హెబ్రీ భాష మాట్లాడేటువంటి ఇశ్రాయేల్లో కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్నారు, కొంతమంది యేసు ప్రభువును నమ్ముకోకుండా అలాగే ఉండిపోయారు. ఆ యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. మొన్న ఇజ్రాయెల్ దేశంలోనికి కొంతమంది ఇక్కడ నుంచి యాత్రికులు వెళ్ళారు, పిలిగ్రిమ్స్ వెళ్ళారు. అక్కడ యెరూషలేములో యేసు ప్రభు సంచరించినటువంటి స్థలాలని వాటిని చూడడానికి వెళ్తే ఒక యూదుడు అలా వచ్చినటువంటి క్రైస్తవుడి మీద ఉమ్మి వేశాడు. తూ అని ఉమ్ముతున్నాడు. యేసు ప్రభువుని ఎలా నమ్ముతున్నారా మీరు అని. దాన్ని కెమెరాలో బంధించి పెద్ద హంగామా జరిగింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి యాత్రికులను గౌరవించినటువంటి మీరు అసలు మనుషులేనా అని చాలామంది ప్రశ్నించారు, చాలా దేశాలు ప్రశ్నించాయి. ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అక్కడికి వెళ్తే ఉమ్మి వేశారు. అంటే ఇప్పుడు 2023లో ఇంత స్వేచ్ఛ వచ్చినప్పుడు ఇప్పుడే ఉమ్మి వేశారంటే, ఉదాహరణకి మన దేశంలోనికి ఎవరైనా వచ్చారనుకోండి, మనం గౌరవిస్తాం. వాళ్ళు మన విశ్వాసాన్ని నమ్మకపోయినా మన దేశానికి వచ్చినటువంటి పరాయి వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళు ఏదైనా సహాయం అడిగితే వెంటనే చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వీళ్ళు మనోళ్ళు కాదు, బయట నుంచి వచ్చారు, మన గౌరవ మర్యాద మనం చూపించాలి అని అతిథి ధర్మాన్ని మనం చూపెడతాం. కానీ వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్తే వాళ్ళ మీద ఉమ్మి వేశారు అంటే ఇక అర్థం చేసుకోండి ఎంత కక్ష యేసు ప్రభువు మీద వాళ్ళకు ఉంది అన్నది. మరి అప్పుడు ప్రారంభంలో కొత్తలో యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారిని చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఏంటి, యేసు ప్రభువును నమ్ముకున్నారా? యూదులై ఉండి, ఇశ్రాయేలులై ఉండి, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి ఈ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును నమ్ముకున్నారా అని ఎగతాళి చేయడం ప్రారంభించారు. అలా ఎగతాళి చేస్తూ ఉంటే కొద్ది కాలం భరించారు ఎవరు? ఈ యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ప్రతిసారి అది పునరావృతం అవుతూ ఉంటే ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వెళ్తాం మనకు శత్రుత్వం, మనం కూడా యేసు ప్రభువును వదిలిపెట్టి వాళ్ళతో వెళ్ళిపోతే పోలే అనేటట్టుగా చాలామంది యేసు ప్రభువును వదిలిపెట్టి మరలా యోధా మతంలోనికి వెళ్ళిపోతున్నారు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి నేను చదివి వినిపిస్తాను. అయితే మీరు వెలిగించబడిన మీదట అంటే యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత అని,
అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితేరే, మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతరే. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ప్రారంభంలో యేసును నమ్ముకున్నప్పుడు చాలా శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు వచ్చాయి కదా, వాటన్నిటిలో సహించారు, మీరు భరించారు, మీరు నిలవబడ్డారు. అయితే ఇప్పుడు మరలా అక్కడికి వెళ్తున్నారు అంటే ఆ ముందు రోజులు జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడున్న భక్తి ఇప్పుడు ఏమైపోయింది అని అడుగుతున్నాడు. 34 వచనంలో ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటారంటే, ప్రారంభంలో యేసును నమ్ముకున్నప్పుడు ఆస్తి కూడా వాళ్ళు లాగేసుకున్నారు. ఆస్తి పోతే సంతోషంగా ఒప్పుకున్నారంట. సరే తీసేసుకోండి, ఆస్తి మాకు అక్కర్లేదు, మాకు యేసు ప్రభు ఉంటే చాలని ఒప్పుకున్నారు. ఎప్పుడు? ప్రారంభంలో. అయితే ఆ భక్తి, ఆ వేడన్నది రాను రాను చల్లబడిపోయింది. దాని గురించి పౌలు అంటున్నాడు, ప్రారంభంలో మీరు శ్రమలు అనుభవించారు, నిందలు అనుభవించారు, అవమానాలు అనుభవించారు, చివరికి ఆస్తి కూడా పోయినప్పుడు మీరు సంతోషంగా ఒప్పుకున్నారు, బాధపడలేదే. ఖైదులో ఉన్న వారిని కరుణించారు అంటే కొంతమంది చెరసాల్లో వేసేసారు యేసుప్రభుని నమ్ముకుంటే, అయినా సరే ఖైదులోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డారు తప్ప యేసుప్రభుని వదిలిపెట్టలేదే. మరి ఇప్పుడు ఎందుకని యేసుప్రభుని వదిలిపెడుతున్నారు అని ఆ ముందు రోజులు జ్ఞాపకం తీస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అలా వారిని ధైర్యపరచడానికి యేసుప్రభు ఎవరు అనేదాన్ని మరొకసారి వారికి గుర్తు చేయడానికి ఈ పత్రిక వ్రాస్తున్నాడు. మొదటి వచనంలో పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. నేరుగా యేసుప్రభు ఎవరు అనేది చెప్పకుండా, యేసుప్రభు గొప్పతనాన్ని చెప్పకుండా ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు అంటే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని చాలా వెనక్కి తీసుకుని వెళ్తున్నాడు చరిత్రని. దేవుడు ఉన్నాడా ఇంతకీ? ఏమో, మనకు కనిపించటం లే. ఇలా ఆకాశం వైపు చూస్తే మొత్తం అంతా విశాలం, ఖాళీ కనపడుతుంది తప్ప దేవుడేం కనిపించట్లేదే. ప్రపంచంలో ఎక్కడ వెతికినా దేవుడు కనిపించటం లేదే. ఆ మధ్య ఒక ఆయన ఆస్ట్రోనాట్ అంట, ఆయన్ని వ్యోమగామి, అంతరిక్షానికి వెళ్ళాడు, చంద్రుడి మీదకి వెళ్ళాడు. చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడి నుంచి కిందికి వచ్చి ఒక మాట చెప్పాడు ప్రపంచానికి వెటకారంగా. అంటే ఈ దేవుని నమ్ముతున్న వారిని ఎగతాళి చేయడానికి, నేను ఆస్ట్రోనాట్ని, నేను చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చాను, మనం వెళ్ళలేం కదా, కాబట్టి నేను మీకంటే బాగా చదువుకున్నాను, మీకంటే పెద్దోడిని, ఎందుకంటే చంద్రుడి మీదకి వెళ్ళాను. ఆ చంద్రుడి మీదకి వెళ్ళాను, అక్కడ మొత్తం వెతికాను, చంద్రుడి మీద ఆ పైన అంతా వెతికాను, ఎక్కడ దేవుడు కనిపించలేదే అన్నాడు ఆయన. అనగానే దానికి ఒక క్రైస్తవ వ్యక్తి స్పందించేమన్నాడు అంటే, ఒక్కసారి ఆ రాకెట్లో నుంచి బయటకు వచ్చింటే కనిపించుండేమో కదా అన్నాడు ఆయన. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వారిని ఎగతాళి చేయడానికి, నేను భూమి మీదనే కాదురా చంద్రుడి మీద కూడా వెళ్ళాను, అక్కడ కూడా వెతికాను, దేవుడు లేడు, ఎక్కడ లేడు, పైన దేవుడు లేడు, మీరు ప్రతిదానికి పైన దేవుడు ఉన్నాడు అంటున్నారు, లేడు పైన దేవుడు అని ఎగతాళి చేస్తే దానికి క్రైస్తవ నాయకుడు అన్నాడు, ఒక్కసారి వాళ్ళు వెళ్ళినటువంటి ఆ వ్యోమ నవ్వుకుంటుంది కదా, ఆ స్పేస్ షిప్ ఉంటుంది కదా, ఒక్కసారి దాంట్లో బయటకు వచ్చి చూస్తుంటే కనిపించుండు కదా, ఒక్కసారి బయటకు వచ్చారనుకో అలా పేలిపోతారు అంతే, ఇక్కడున్నట్టుగా ఉండదు చంద్రుడి మీద. ఎంతసేపు ఆ డ్రెస్ వేసుకొని ఆ లోపల ఉంటేనే మర్యాద, కిందికి దిగి డ్రెస్ ఇప్పారనుకో అలా పేలిపోతారు, పగిలిపోతారు వ్యక్తులు. అంత వాతావరణ పరిస్థితులు ఉంటాయి, ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి, లేకపోతే ఊపిరిలాగా చచ్చిపోతారు. కాబట్టి ఈయన అన్నాడు, ఒకసారి బయటకు వచ్చి చూస్తుంటే కనిపించుండు కదా అని. నిజమే కదా, అలా బయటకు వచ్చుంటే నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి సరాసరి చూసుండేవాడు. నేనేం చెప్తున్నాను అంటే, ఇలా మనకెక్కడ దేవుడు కనిపించలేదు, మనకెక్కడ ఈ సృష్టిలో పైన కానీ భూమి మీద కానీ ఎక్కడ వెతికినా సరే దేవుడు అని ఆయన కనిపించటం లేదు కదా. మరి దేవుడు కనిపించకపోతే ఆయన ఉన్నాడని మనకు ఎలా నిర్ధారణ జరుగుతుంది? మనకు ఆయన కనిపించటంలే, మరి ఆయన ఉన్నాడని మనకు ఎలా నిర్ధారణ జరుగుతుందంటే, ఒకే ఒక దారి, ఆ కనిపించని దేవుడే
మనతో మాట్లాడాలి. కనిపించని ఆ దేవుడే మనతో మాట్లాడాలి. ఆ మాట్లాడిన మాట నెరవేరాలి. అప్పుడు ఆయన ఉన్నాడు అని అర్థం. మిగిలినటువంటి దేశాల్లో కాలజ్ఞానులు ఉంటారు, సోది చెప్పే వాళ్ళు ఉంటారు, ప్రశ్న చెప్పే వాళ్ళు ఉంటారు, అంజన వేసే వాళ్ళు ఉంటారు, దయాలతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. భవిష్యత్తులో ఎలా జరుగుతుంది ఏంటంటే చెప్తారు కదా. ఒక్క ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తలు ఉంటారు. మరొకసారి చెప్తున్నా, చాలా జాగ్రత్త వినండి. మిగిలిన దేశాల్లో కాలజ్ఞానులు ఉంటారు. నాస్ట్రోడామస్ అనే కాలజ్ఞానం ఒక ఆయన ఉన్నాడు. ఏదైనా జరిగింది కనుక వెంటనే ముందుకు వచ్చేస్తారు ఆయన శిష్యులు. మా గురువుగారు ఎప్పుడో చెప్పేశాడు దీన్ని. చిన్నప్పుడు మేము పిల్లలమే రాళ్ళతో ఆటలాడుకునే వాళ్ళమే. అల్లంత దూరంలో మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు కానీ మామిడికాయలు వేలాడుతూ ఉంటాయి కదా. రాయి తీసుకొని, అరే అదిగో ఆ మామిడికాయ ఉంది కదా, దాన్ని కొడతాను చూడని ఇలా విసరడం. మనం అనుకున్నది కాకుండా పక్కదాన్ని తగులుతుంది, అది కింద పడుతుంది. అబ్బా కరెక్ట్గా తగిలిందిరా నేను అనుకున్నదే. ఏది తగిలితే అదే మనం అనుకో అంటాం. చిన్నపిల్లలు చేస్తుంటారు కదా వీటిని. తగలకు ముందు ఇదిగో ఈ కాయను కొడుతున్నానని చెప్పి కొడితే అలా తగిలితే నీకు గురు ఉన్నట్టు. అలా నిండుగా కాయలు ఉన్నటువంటి చెట్లు విసిరేసి తగలగానే దాన్ని అనుకున్నా అదే తగిలింది అంటే నీకు బాగా గురుందనమాట. అలా నాస్ట్రోడామస్ ఏమంటాడంటే, ఆయన శిష్యులు ఏమంటారు అంటే, మా గురువుగారు ఎప్పుడో చెప్పేశారు ఇక్కడ వరదలు వచ్చాయని. వరదలు రాకముందు చెప్తే కదా మంచిది. వరదలు రాకముందు చెప్తే సురక్షిత ప్రాంతాలకు వచ్చి అందరూ బ్రతుకుతారు. వచ్చిన తర్వాత మా గురువుగారు చెప్పేశారు, ఇదిగో మా గురువుగారు నీళ్ళ బొమ్మేశాడంట. ఏంటి ప్రపంచంలో వరదలు రావా, వర్షాలు పడవా, వరదలు రావా, మునిగిపోరా, నీళ్ళ బొమ్మ ఇచ్చే ఈ వరదలేనా? అడ్రస్ రాయాలి కదా, డేట్ టైం వేయాలి కదా. ఇలా ప్రపంచ దేశాల్లో కాలజ్ఞానులు ఉన్నారు. ఏదైనా జరిగినప్పుడు మేమే చెప్పేసాం, మేము చెప్పినట్టే జరిగింది అనేటట్టుగా చెప్తూ ఉంటారు. కానీ ఒక ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే ప్రవక్తలు అని పిలువబడే వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు? ప్రవక్తలు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, సైన్యములకు అధిపతికి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అని చెప్తారు. ఆ చెప్పినటువంటి మాట చెప్పినట్టుగానే చెప్పిన సమయానికే చెప్పిన ప్రదేశంలోనే యథాతథంగా జరుగుతుంది. ఒక మానవుడు భవిష్యత్తును చెప్పి తాను చెప్పిన మాట చెప్పినట్టుగా నెరవేరడం సాధ్యమా? నాకేం తెలుసు, మధ్యాహ్నం ఏం జరుగుతుందో నాకేం తెలుసు, రేపేం జరుగుతుందో నాకేం తెలుసు, సంభవింపు పరిస్థితి నాకు ఎలా తెలుస్తుంది? నేను మానవుడిని. జరిగినటువంటి చరిత్ర అడగండి, చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం నా జ్ఞాపక శక్తితో. అంతేగాని జరగబోయేది నాకు ఎలా తెలుస్తుంది? అది కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. ప్రవక్తలు ఇలా జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడతారు. నెరవేరినప్పుడు ఈ వ్యక్తితో మాట్లాడింది దేవుడు అని అర్థం. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి ప్రవచనం యెషయా చెప్పాడు. కన్యక అంటే పెళ్లి కానిదే అని. పెళ్లి కానటువంటి కన్యక గర్భవతి అవుతుంది, సాధ్యమా? ఇప్పుడు కాలేజీకి వెళ్ళి కాలు నొప్పుతున్నారు కానీ ఇది కాదు యెషయా చెప్పింది. ఒకవేళ అలా కాలు నొప్పితే కన్యక కాదు కదా. పురుషుని ప్రమేయం ఉంటే కన్యక కాదు, పురుషుని ప్రమేయం లేకుండా గర్భవతి అవుతుంది. ఇది జరగదు. యెషయా ఏమన్నాడు అంటే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని యెషయా ప్రవచించాడు. ప్రవచించినట్టుగానే 700 సంవత్సరాల తరువాత అడ్రస్ని మీకా ప్రవచించాడు. మీకా, యూదా బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా గ్రామంలో ఎంత మాత్రం స్వల్పమైన గ్రామం కావు అని. ఎందుకంటే యూదులను పరిపాలించేటువంటి అధిపతి నీలో నుండి వస్తాడు అనే అడ్రస్ మీకా ప్రవక్త ప్రవచించాడు. బెత్లెహేములో, ఎఫ్రాతా అనే ప్రాంతంలో ఎక్కడున్నాయి? ఈ రెండు యూదాలో ఉన్నాయి. అడ్రస్ని మీకా ప్రవచిస్తే ఆయన ఎలా పుడతాడన్నది యెషయా ప్రవచించాడు. చెప్పినట్టుగానే యథాతథంగా జరిగింది. అంటే ఆ భవిష్యత్తు చెప్పిన ఆయన దేవుడు. ఈ నిర్ధారణ ఇశ్రాయేలీలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు, చెప్పినట్టు జరుగుతుంది. జరగబోయే సంగతులు చెబుతాడు, అవి జరుగుతాయి. అంటే వీళ్ళతో మాట్లాడింది దేవుడు అని అర్థం.
మానవుడికి ఇది సాధ్యం కాదు. దీనిని పౌలు అంటున్నాడు, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మన పితరులతో మాట్లాడాడు. ఎలా? నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడాడు అని మాట్లాడి 2వ వచనంలో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడంట ఈ ప్రపంచం దేవుడు ఉన్నాడా లేడా అనే దగ్గర మిగిలిపోయింది. ఇంకొంతమంది లేదు దేవుడు ఉంటాడులే అని ఆ దేవుడికి రూపాన్ని ఇచ్చే దగ్గర వాళ్ళు అలా మిగిలిపోయారు. కొంతమంది దేవుడు లేడని నాస్తికులుగా మిగిలిపోతే, లేదు దేవుడు ఉన్నాడు కొంతమంది ఆస్తికులుగా ఆ దేవుడికి రూపాన్ని ఇచ్చి, ఆయన ఏనుగులాగా ఉండొచ్చని ఏనుగు లాంటి దేవుడు, ఆయన పక్షిలాగా ఉండొచ్చని పక్షిలాగా దేవుడు రూపాన్ని, ఇలా విగ్రహారాధన ప్రారంభమైంది. కానీ ఇశ్రాయేలీలతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఇశ్రాయేలీల చరిత్రలో ఏ రూపం లేదు దేవుడికి. కొంతమంది చెడిపోయి దూడ రూపాన్ని చేశారు, దేవుడు వారిని శిక్షించాడు, అలా అది కనుమరుగైపోయింది. దేవుడికి రూపాన్ని ఇవ్వలే ఇశ్రాయేలీలు. కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరడం, వారి గ్రంథాల్లో లిఖితం కావడం మనం చూస్తాం. పూర్వకాలంలో నానా విధాలుగా నానా సమయాల్లో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు మనతో కుమారుని ద్వారా మాట్లాడాడు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు ఇశ్రాయేలీల చరిత్రలోనికి వెళ్తే ఎవరితో దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఏ ప్రవక్త ద్వారా ఎవరితో ఏమని మాట్లాడాడు, ఆ మాట్లాడిన మాటలు ఎలా నెరవేరాయి అనేటువంటి ఈ చరిత్ర అంతా మనం చూడొచ్చు ఇశ్రాయేల్ చరిత్రలో. అక్కడికి ఎందుకులేండి, మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఆదికాండం నుంచి మీరు ప్రారంభిస్తే ఎవరితో ఎలా మాట్లాడాడు, ఆయన చెప్పిన మాట చెప్పినట్టు ఎలా నెరవేరింది అనేటట్టుగా మనకు ఈ చరిత్ర కనబడుతుంది. దేవుడు ఇశ్రాయేల్ చరిత్రలో నానా విధాలుగా నానా సమయంలో మాట్లాడుతూ వచ్చాడు. కొన్ని ఉదాహరణలు మీకు చూపెడతాను. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో దేవుడు దేవదూతల ద్వారా ఇశ్రాయేలీలతో సీనాయి పర్వతం దగ్గర మాట్లాడాడు. దేవుడు దేవదూతల ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఇశ్రాయేలీలతో మాట్లాడాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు సీనాయి పర్వతం మీద. ఆ 10 ఆజ్ఞలను విస్తరింపజేస్తే 613 ఆజ్ఞలు వచ్చాయి. ఎలా బ్రతకాలి ఇశ్రాయేలీలు అనేదానికి. 3వ అధ్యాయము 4వ అధ్యాయం మనం చూస్తే అక్కడ దేవుడు మోషే ద్వారా వాగ్దాన భూమి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మోషే ద్వారా, మోషే నాయకత్వంలో వారిని వాగ్దాన భూమికి తీసుకుని వెళ్తూ, పాలస్తీనా దేశాన్ని తీసుకుని వెళ్తూ, ఆ మధ్యలో రకరకాల సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చూస్తే అక్కడ దేవుడు ప్రవక్తల ద్వారాను మెల్కీసెదెకు ద్వారాను మన పితరులతో మాట్లాడాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనం చూస్తే దేవుడు రకరకాల బలుల ద్వారా, ఆచారాల ద్వారా, ఆ నిబంధన ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా చరిత్రలో దేవుడు ఇశ్రాయేల్ చరిత్రలో రకరకాలుగా నానా సమయాల్లో మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా, బలుల ద్వారా, ఆచారాల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. సమయంతో దేవుడు నేరుగా ఆయన స్వరాన్ని వినిపించి మాట్లాడాడు. ఏలియాతో దేవుడు సుడిగాలి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాముతో నేరుగానే మాట్లాడాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. నీనెవె ప్రజలతో యోనా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు చరిత్రలో. ఆయన ఆనవాళ్ళు ఉన్నాయి. చాలామంది చదువుకుని ఉంటారు కానీ సరిగ్గా వారి ఆలోచన ఉపయోగించరు. దేవుని నమ్ముకున్న వారి దగ్గరికి వచ్చి కొంతమంది ఏమంటారు అంటే, చదువుకున్నారు, బాగా చదువుకున్నారు, సైన్స్ ఏం చెప్తుందంటే దేవుడు లేడు అని చెప్తుందంట. ఏమి ఎక్స్పెరిమెంట్ చేసావు? దేవుడు ఏమైనా చిన్న సూక్ష్మజీవా టెస్ట్ ట్యూబ్లో వేయడానికి? సైన్స్ ఏది కూడా నోటి మాటతో చెప్పదు, ఊహించి చెప్పకూడదు. సైన్స్ ఎప్పుడు కూడా, ఊహ ఎప్పుడు కూడా సైన్స్ కాదు. సైన్స్ అంటే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ జరగాలి, ఆ ఎక్స్పెరిమెంట్లో నిర్ధారణ జరగాలి.
దేవుడు ఏమైనా చిన్న సూక్ష్మజీవిగా టెస్టులు వేసి కొన్ని కెమికల్స్ వేసి ఎస్ దేవుడు ఉన్నాడు దేవుడు లేడని చెప్పడానికి? ఆ మొక్క చెబుతూ ఉన్నది ఎవరంటే దేవుని నమ్మనటువంటి సైంటిస్ట్ చెబుతున్నాడు. నేను మెడలో స్టెథోస్కోప్ వేసుకొని మీరు నా ఎదురుగా వచ్చి కూర్చున్నారు, నీకు మలేరియా ఉంది పో అంటే మీరేమంటారు? మెడలో స్టెథోస్కోప్ వేసుకొని నీకు మలేరియా ఉందంటే అలా చెప్పకూడదు. స్టెథోస్కోప్ వేసుకుంటే డాక్టర్ ఓకే, కానీ నోటి మాట చెప్పకూడదు, దానికి పరీక్షలు ఉంటాయి, అలా చేసి చెప్పాలి. అలాగే దేవుడు లేడు అంటే ఏ ఎక్స్పెరిమెంట్ చేసావు? పోనీ భూమిని అంతటిని ఏమైనా టెస్టులో వేసి కెమికల్స్ వేసి పరీక్ష చేసావా? దేవుడు లేడు అని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే నువ్వు సైంటిస్ట్ కాబట్టి నువ్వు చెప్పే సొల్లంతా మేము వినాలేక కాదు. నువ్వు సైంటిస్ట్ అయితే ఏ ఎక్స్పెరిమెంట్ చేసావో చెప్పు, దాన్ని బట్టి ఆలోచిద్దాం. అంతేగాని నేను సైంటిస్ట్ని దేవుడు లేడంటే ఆ సైన్స్ చెప్పినట్టు కాదు, ఆ సైంటిస్ట్ చెప్పినట్టు. సరే, ఎందుకని సైంటిస్టులు దేవుడు లేడు అనేటట్టుగా చాలామంది చెప్తున్నారు అంటే ఒక్కసారి దేవుడు ఉన్నాడు అని ఒప్పుకున్నావు అనుకో, ఇక వీళ్ళ దరిద్రాలకి చేసేదానికి అవకాశం ఉండదు. ఒక్కసారి దేవుడు ఉన్నాడు అంటే ఇక ఒక్క భార్యతోనే సరిపెట్టుకోవాలి. దేవుడు లేడంటే ఇక ఎర్రచెరగట్టిందా నా భార్య అని తిరగొచ్చు అనమాట. ఒక్కసారి దేవుడు ఉన్నాడు అంటే నిజమే మాట్లాడాలి, నోటుకొచ్చిన వాగేదానికి లేదు. ఇక ఒక్కసారి దేవుడు ఉన్నాడంటే నిజాయితీగానే ప్రవర్తించాలి. ఎందుకు వచ్చిన గొడవ? ఆయనే లేడంటే మన కోతి చేష్టలన్నీ చేయొచ్చు అని కోతి సిద్ధాంతాలు పుట్టించుకొని దేవుడు లేడు అంటున్నారు. సరే, నేనేం చెప్తున్నాను అంటే దేవుడు లేడు సైన్స్ చెప్పిందంటే సైన్స్ దేవుడు లేడని చెప్పలేదు, అదే మనిషి కాదు, సైంటిస్ట్ చెప్పాడు. వాడు కూడా ఎలా చెప్పాడంటే ఎక్స్పెరిమెంట్ చేసి కాదు, ఊహించి చెప్పాడు. నాకు కనబడలేదు కదా కాబట్టి ఆయన లేడు అనేటట్టుగా ఊహించి చెప్పాడు. వాడి స్వార్థం కోసం చెప్పాడు తప్ప ఎవరైనా దేవుడు లేడు అంటే కనుక వాడిని మూర్ఖుడు అని బైబిల్ చెప్పింది. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనును. ఏంటంట? దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనును అని కీర్తన గ్రంథం 14లో భక్తుడు రాస్తున్నాడు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు లేడు అనేవాడు చెడిపోయిన వాడు, అసహ్యమైన కార్యాలు చేసేవాడు. అసహ్యమైన కార్యాలు చేయడానికి వాడికి లైసెన్స్ కావాలంటే దేవుడు లేడని నిరూపించాలి. ఒకసారి దేవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా లోబడాలి. ఇక ఆయన చెప్తుంటాడు ఎలా బ్రతకాలని, మనం వింటూ ఉండాలి. అదే ఆయన లేడంటే మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు. కాబట్టి చెడిపోయినటువంటి మనసు కలిగిన వాళ్ళు దేవుడు లేడు అనే దాన్ని స్థిరపరచడానికి ప్రసవేదన పడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు లేడు అని ఎవరైనా అంటే నమ్మకండి. మీకు తెలియదు కాబట్టి నమ్మకండి అని చెప్తున్నాను. చదువుకుని ఉంటే కొన్ని రీజన్స్ చెప్పుండేవాడిని. ఇంతకు నేను ఎందుకు చెప్పాను అంటే దేవుడు లేడు అని నోటి మాటగా చెప్పాల్సి ఉంది. దేవుడు లేడు అని పరీక్షించి నిర్ధారణ చేసి చెప్పాలి. మీకు ఉదాహరణ చెప్తాను. మన పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్లు ఉంటాయి, సబ్జెక్టులు ఉంటాయి. అందులో జువాలజీ అని ఒకటి ఉంటుంది, అందులో జంతువుల గురించి ఉంటుంది. బోటనీ అని ఒకటి ఉంటుంది, అందులో చెట్ల గురించి ఉంటుంది. సోషల్ అని ఉంటుంది, దాంట్లో చరిత్ర గురించి రాజుల గురించి ఉంటుంది, అందులో ఉంటుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకి సమాధానం మీరు ఎక్కడ వెతకాలి? బయాలజీలో వెతికితే మర్యాదగా ఉంటుంది. అలా కాకుండా సోషల్ టెక్స్ట్ బుక్ తీసుకొని సోషల్ టెక్స్ట్ బుక్లో విపరీతంగా వెతికామనుకో క్యాన్సర్ ఎందుకు వస్తుందని, ఎన్నిసార్లు వెతికితే మాత్రం నీకు అది దొరుకుతుందా? దొరకదు. అప్పుడు అసలు క్యాన్సర్ లేదు ఈ ప్రపంచంలో, అంతా బోటకం నాటకం అన్నామనుకో, ప్రపంచం ఏముంటుంది? ఒరే నాయనా, అది సోషల్ టెక్స్ట్ బుక్ రా, దాంట్లో క్యాన్సర్కి సంబంధించి ఉండదరా, బయాలజీలో వెతికి సావరా అనాలి. అంతే కదా? క్యాన్సర్ గురించి ఎక్కడ వెతకాలి? బయాలజీ టెక్స్ట్ బుక్లో వెతకాలి. అలెగ్జాండర్ గురించి బయాలజీలో వెతికితే ఉంటాడా? ఉండడు. అలెగ్జాండర్ అనే రాజు, ఆయన గురించి సోషల్లో వెతకాలి. టెక్స్ట్ బుక్లు మారితే ఇన్ఫర్మేషన్ దొరకదు నీకు. అలా దొరకలేదని బయాలజీలో నేను వెతికానండి, 100 సార్లు తిరిగేశానండి, కానీ అలెగ్జాండర్ చక్రవర్తి గురించి లేదు కాబట్టి అలెగ్జాండరే తప్పు అంటే కుదరదు, ఆయన సోషల్లో ఉంటాడు. అలాగే దేవుడు అనే ఆయన్ని మనకు అర్థం కావాలి అంటే సైన్స్లో కాదు వెతకాల్సింది, థియాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఏముంటుంది? థియాలజీ అనే సబ్జెక్ట్లో వెతికితే దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉన్నాడు, ఆయన ఆనవాళ్ళు ఏంటి,
ఆయన ఏ ఏ కాలాల్లో ఎలా తను ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇలాంటి విషయాలన్నీ దేవుడికి సంబంధించిన విషయాలు థియాలజీలో ఉంటాయి. కానీ మన వాళ్ళు ఎక్కడ వెతుకుతారు? నేను సైన్స్ చదివాను, సైన్స్ స్టూడెంట్ని, నేను సైంటిస్ట్ని, కాబట్టి దేవుడు లేడు. సారీ, టెక్స్ట్ బుక్ మారింది. క్యాన్సర్ని ఎక్కడ వెతకాలి? బయాలజీలో వెతకాలి. అలెగ్జాండర్ని ఎక్కడ వెతకాలి? సోషల్లో వెతకాలి. అలాగే దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? థియాలజీలో వెతకాలి. లేదా మీకు అర్థం కాకపోతే ఈ బైబిల్లో వెతకాలి. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి వచనంలో అపోస్తలుడైన పౌలు, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవుడు ఏం చేశాడంట? మన పితరులతో మాట్లాడిన దేవుడు. మాట్లాడు అంటే ఆయన సజీవుడు, నమ్మకం కాదు దేవుడు. దేవుడు నిజం. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. సారీ, నమ్ముకోకు. యేసుప్రభువుని తెలుసుకో. ఆయనేమో నమ్మకం కాదు నమ్మడానికి, ఆయన నిజం. మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అని హెబ్రీయులకు పత్రిక వ్రాస్తున్నాడు. అంటే దేవుడి గూర్చిన ఆనవాళ్ళు కావాలి అని నిజాయితీగా నువ్వు అనుకుంటే, నిజాయితీగా నీకు ఆలోచన వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయెల్ దేశం అని ఉంటుంది. ఆ ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనికి వెళ్తే ప్రవక్తలు అనే వాళ్ళు ఉంటారు. ఆ ప్రవక్తలు ఆయా కాలాల్లో ఇశ్రాయేలీయులతో మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలు నెరవేరాయి. అలా దేవుని ఆనవాళ్ళు మనకు దొరుకుతాయి. ఈ మధ్య సొంటిపల్లిలో ఏదో హత్య జరిగిందంట. జరిగితే ఉదయానికి డెడ్ బాడీ ఉంది, కానీ ఎవరు చంపారో తెలియదు. వెతికి 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 ఆ పక్కనే ఒక సీసీ కెమెరా ఉంటే దాంట్లో వెతికారు. అందులో పడింది. అందరిని పట్టుకునే లోపలేసి మంచి మర్యాదలు చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే, ఎక్కడ హత్య జరిగిందో అక్కడికి వెళ్ళి వెతికితే ఆనవాళ్ళు దొరుకుతాయి. లేదంటే నేను ఈ చెక్ పోస్ట్ నుంచి ఆ చివరి దాకా వెతికానంటే, సారీ, వెతకాల్సింది ఇక్కడ కాదు, ఎక్కడ జరిగిందో అక్కడ వెతకాలి. అలాగే పౌలు అంటున్నాడు, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళతో దేవుడు మాట్లాడాడంట. క్లూ ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుడి గురించి నీకు తెలియాలి అంటే మిగిలిన ప్రపంచానికి వెళ్ళొద్దు. అక్కడ ఎవరు ఉంటారు? ఓరి పిచ్చాడా, దేవుడు ఎక్కడో లేరురా, నేనే దేవుణ్ణి. దిగంబర బాబా ఉన్నారా మన దగ్గర? దేవుడు ఎక్కడో లేడు, నేనే దేవుణ్ణి అన్నాడు ఒక ఆయన, కల్కి భగవాన్. ప్రస్తుతానికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కల్కి భగవాన్, అమ్మ భగవాన్. కల్కి భగవాను, ఆయన పక్కనే అమ్మ భగవాన్, ఇద్దరు కూడా మేమే దేవుళ్ళమే అన్నారు. చాలామంది వెంబడించారు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరు కూడా జైల్లో ఉన్నారు. అంటే ఖైదీలు మార్చడానికి ఏమో బహుశా. ఆ మధ్య ఇంకొక ఆయన నిత్యానంద స్వామి, నేనే దేవుణ్ణి, నేనే అవతారాన్ని అన్నాడు. ప్రస్తుతానికి ఇప్పుడు దేశం వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి, మరి ఉన్నాడో పోయాడని కొంతమంది, ఉన్నారని కొంతమంది. మిగిలిన దేశానికి మీరు వెళ్తే కాలజ్ఞానం చెప్పేవాళ్ళు, నేనే దేవుణ్ణి అనేవాళ్ళు, బట్టలు ఇప్పుకొని నేనే దిగంబర బాబాని, దిగంబర స్వామీజీని అనేటట్టుగా రకరకాల సిద్ధాంతాలు కనిపిస్తాయి. అలాంటివన్నీ చూసినప్పుడు, ఆ మోసాలు, ఆ కుయుక్తులన్నీ చూసినప్పుడు, దేవుని పేరిట జరిగే ఆ దరిద్రాలు చూసినప్పుడు, మీకు తెలుసో నార్త్ వైపు కొంతమంది బాబాలు ఉన్నారు. నార్త్ ఉత్తరాన భారతదేశానికి కొంతమంది బాబాలు ఉన్నారు. వాళ్ళ మలమూత్రాలని ప్రసాదంలో కల్పిస్తారంట. వాటికి ఎగబడి కొనుక్కొని తింటారంట. మరి బాబాగారి మూత్రం అంటే మామూలు విషయమా? బాబాగారి కక్క అంటే మామూలు విషయమా? కాబట్టి ఇలాంటి సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దేవుని గూర్చి ఆనవాళ్ళు కావాలంటే, దేవుని పేరట మోసాలు కావాలంటే మిగిలిన ప్రపంచానికి వెళ్ళొచ్చు. దేవుని పేరట ఎన్ని రకాల మోసాలు జరుగుతాయనే దానికి, లేదా నేనే దేవుని అని చెప్పే దరిద్రులు ఎంతమంది ఉన్నారనే దానికి మిగిలిన ప్రపంచానికి వెళ్ళొచ్చు. కానీ నిజంగా దేవుడు కావాలి, నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు మాట్లాడా, ఆయన మాట్లాడింది వాస్తవమా, దేవుని నమ్మొచ్చా లేదా అనేటువంటి నిజమైన నిర్ధారణ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో, మొత్తం ప్రపంచంతో కాదు, ఏమంటున్నాడు ఆయన? మన పితరులతో అని హెబ్రీయులతో మాట్లాడుతున్నాడు. మన ఇశ్రాయేలీలతో, మన పితరులతో
మాటలాడిన దేవుడు. దేవుడికి సంబంధించిన ఆనవాళ్ళు కావాలంటే థియాలజీ చదవాలి. మాకు అది అర్థం కాలేదండి అంటే వెరీ సింపుల్, అందరికి అర్థమయ్యేటువంటి గ్రంథం బైబిల్. లేదా ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు, ఆ ఆనవాళ్ళు పుష్కలంగా కనిపిస్తాయి. ఒక దగ్గర మర్డర్ జరిగింది అనుకోండి, ఆ మర్డర్ జరిగిన దగ్గర హత్య చేసినోడు 20x30 సైజులో ఫోటో పెట్టిపోతాడా నేనే అని? లేదు. ఒక చిన్న వెంట్రుక దొరికినా సరే దానికి DNA టెస్ట్ చేసి దాని నుంచి ఆ వ్యక్తిని రాబట్టచ్చు. లేదా ఆ వ్యక్తి వాడినటువంటి ఆయుధాల మీద వేలుముద్రలు ఉంటాయి, వాటి నుంచి ఆ వ్యక్తిని రాబట్టచ్చు. అలా ఆ నిందితుడిని పట్టుకుంటాం. కానీ లేదండి 30x20 సైజులో ఫోటో ఉంటేనే నేను ఆ నిందితుడిని గుర్తిస్తాను అంటే అలాంటి ఫోటో ఎవడు వదిలిపెట్టడు కదా. అలాగే ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే దేవుడికి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు ఇప్పటికీ చెక్కు చెదరినటువంటి ఆధారాలన్నీ, ఐగుప్తు మొదలుకొని రోమ్ మొదలుకొని ఇటు బబులోను, పర్షియా, ఇరాక్ మొదలుకొని ఆ మొత్తం ఆ ప్రాంతం అంతట్లో దేవుని గురించినటువంటి బోలెడన్ని ఆధారాలు. దాన్ని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, ఈ పత్రిక రాసి 2000 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే ఈ దినాల అంతమందు దేవుడు అబ్రహాముతో ఒకలాగా మాట్లాడాడు, దానియేలుతో ఒకలాగా మాట్లాడాడు, మిగిలినటువంటి ప్రవక్తలతో, దావీదుతోనూ మిగిలినటువంటి వారితో రకరకాల మాట్లాడాడు, నానా సమయాల్లో మాట్లాడాడు. కానీ ఈ దినముల అంతమందు, దినాలు అంతములో, ఈ చివరిలో అని 2000 సంవత్సరాల క్రితం చూపెడతాడు చివరి అని. మనం ఏమనుకుంటున్నాం, ఇంకా చాలా సమయం ఉంది అనేటట్టుగా అనుకుంటున్నాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాటలాడెను అని అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే ఆయన మెసేజ్, ఆయన వర్తమానం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే దేవుడు ఈ ప్రపంచంతో మాట్లాడుతున్న సమాచారం. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు అంటే మనం ఏమనుకున్నాం, ఓళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తీసేస్తాడని అక్కడే చిన్నోడిని చేసేసాం. ఆయన్ని తీసేస్తాడు కాదనిలే, కానీ ఆయన చాలా పెద్దోడని బైబిల్ చెప్తూ ఉంటే మనం చిన్నోనిగా మార్చేస్తాం ఆయన్ని. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒకడు అడవికి గొర్రెలు తీసుకుని వెళ్ళాడంట. అలా గొర్రెలు తీసుకుని వెళ్తే మేపుకునేటప్పుడు ఒక రాయి మీద సూర్యకాంతి పడి మినుకు అంటుందంట. అరే ఈ రాయి ఏదో భలే ఉంది, మినుకు అంటుందని దాన్ని తీసి జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి వాడు వచ్చే గ్యాప్లో కొంచెం తుంపర పడి వర్షం పడి ఆరు బయట వేస్తున్నటువంటి మంచం కాస్త బిగుసుకుంది. బాగా నొలక మంచాలు ఉంటాయా, ఆ తడి తగలగానే బాగా బిగించుకునేటప్పటికీ వాడు పడుకుందామంటే 3 కాళ్ళ కిందనే ఒక కాలు గాలు లేస్తుంది. ఇలా ఇటువైపు ఆనిస్తే ఇటువైపు లేస్తుంది. అరే 3 కాళ్ళ కిందనే ఒక కాలు పైకి లేచిందని బాగా తెలివిగా ఆలోచించి వీడు అడవిలో తెచ్చుకున్నటువంటి ఆ తలతల మెరిసే రాయి ఉంది కదా, అది గుర్తొచ్చింది. ఆ రాయిని పట్టుకొచ్చుకొని ఆ మంచం కోడి కింద పెట్టుకొని ఇప్పుడు కదలలే ఏమనుకున్నా నేనంటేనే ఇప్పుడు దాని మీద పడుకున్నాడు. విషయం ఏంట్రా అంటే ఆ తలతల మెరిచేది రాయి కదా, అది వజ్రం. అది తెలిస్తే కదా వీడికి, అది వజ్రం. ఎక్కడో కొంచెం ముక్కబోయింది, మెరుస్తుంది అక్కడ. దాన్ని మొత్తం స్థానం పడితే వజ్రం. అది ఆ గుడిసె స్థానంలో 10 అంతస్తుల బిల్డింగ్ లేకపోవచ్చు, అర్థమై చేస్తే. వీడేమనుకున్నాడు, దాన్ని రాయి అనుకొని మంచం కోడి కింద పెట్టుకొని ఓకుండా నిద్రపోతున్నాడు. విలువ తెలియనివాడికి వజ్రం దొరికితేనంట మంచం కోడి కింద పెట్టాడని సామెత. మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన సమాచారం చెవిలో పడితే మిగిలిన ప్రపంచానికి తెలియదు. మన దాకా వస్తే ఆ సమాచారం మనం ఏం చేస్తాం, ఆయన్ని పెద్ద మాటలు ఎందుకులే ప్రభువా, మోకాళ్ళ నొప్పుల దగ్గర ఆగిపో, మోకాళ్ళ నొప్పులు రాకుండా చూసుకో, కడుపు నొప్పి రాకుండా చూసుకో, పిల్లాడు నిద్రలు ఉలికి పడుతున్నాడంట కాబట్టి నా బిడ్డ ఉలిక్కి పడకుండా. పిల్లలు ఉలిక్కి పడతారు, పిల్లలు కాదు పెద్దలు కూడా ఉలిక్కి పడతారు. ఉలిక్కి పడకుండా ఉండాలంటే ఏకైక మార్గం 2 చెవుల్లో సీసం పోసేయండి. ఏమ్మా, నేను ఉలిక్కి పడకూడదంటే 2 చెవులు ఏం చేస్తారు, సీసం పోయండి. ఇక ఏం వినపడదు, ఏం ఉలిక్కి పడం. పక్కనే ఆటం బాంబు వెళ్ళినా సరే గౌతమ్ బుద్ధుడు ధ్యానం చేసినంత ప్రశాంతంగా ఉంటాం, వినబడి చేస్తే కదా ఉలిక్కి పడేది. యేసు ప్రభుని చిన్న వాటికి ముడిపెట్టుకుంటున్నాం. చిన్నవి కూడా అవసరాలే, కానీ ఆయన నిజమైనటువంటి ఆ గాంభీర్యాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆయన ఎవరు అనేది గుర్తించకుండా చిన్న వాటి దగ్గర ఎందుకు మనం ముడిపెట్టుకుంటున్నాం? బయట వాళ్ళకి అర్థం కాదు, ఆయన మనకైనా అర్థం కావద్దు. ఈ దినముల అంతమందు
కుమారుని ద్వారా మనతో మాటలాడెను. యేసు ప్రభు సమాచారం ఆయన. యేసు ప్రభు అంటే నీతో మాట్లాడుతున్నాడు ఆయన, నాతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను మాట వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుణ్ణి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుణ్ణి, నేను ప్రధానమైన పాపిని, నన్ను ప్రభువైన యేసుక్రీస్తు రక్షించాడు అని అంటున్నాడు. యేసు ప్రభువు అంటే అదో వర్తమానం, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు వినబడుతున్నాయా? ఎందుకు వినబడుతున్నాయంటే నాకు ఒక మైక్ ఉంది, ఆ మైక్ నా మాటలను తీసుకుని మీకు వినబడేటట్టుగా చేస్తుంది. అవునా? నేనేం మాట్లాడతానో ఈ మైక్ దాన్ని పెద్ద శబ్దంగా మార్చి మీ దగ్గర తీసుకొని వస్తుందా? అలాగే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో యేసు ప్రభు ద్వారా ఈ ప్రపంచంతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏమని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంట? మనకు ఎందుకు వచ్చాడు వద్దు, ఎప్పుడు వచ్చాడో చెప్పు. డిసెంబర్ 25 కాదన్నావు, ఇంకేదో డేట్ చెప్పు, ఆ రోజు పండుగ చేసుకుందాం అనే దగ్గర మిగిలిపోతారు చాలామంది. బైబుల్ ఆయన ఎప్పుడు వచ్చాడు అన్నది మనకు నొక్కి వక్కానించటంలే, ఆయన ఎందుకు వచ్చాడు అనేదాన్ని చెబుతుంది బైబుల్. మనకేం కావాలి? ఆయన ఎందుకు వస్తే మాకెందుకబ్బా, ఆయన ఎప్పుడు వచ్చాడు చెప్పండి, ఆ రోజు పండుగ చేద్దాం. ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మనమంతా పాపులమేనా? అందులో సందేహం లేదు కదా. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరం పాపులమే. ప్రతి వాని హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, పాపం అనే వ్యాధితో నిండిపోయింది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరం పాపులమే. పుడుతూ పాపులమే, పెరుగుతూ పాపులమే, చస్తూ పాపులమే. జన్మతః పాపులమే, కర్మతః పాపులమే. ఎఫెసీ పత్రికలో మనము స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు లోనై ఉన్నాము అని మాట్లాడతాడు. స్వభావ సిద్ధంగా అంటే బై నేచర్ వీఆర్ సిన్నర్స్ అని ఉంది అక్కడ. బై నేచర్ అంటే మన స్వభావమే పాపం. చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా తప్పు జరగగానే చిచి వీడు ఇలాంటోడా, ఈవిడ ఎలాంటిదా, ఏదైనా జరిగినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే స్వభావ సిద్ధంగానే పాపులమే. పాము ఎవరైనా కాటేసింది అనుకో, చిచ్చి ఎంత చెడ్డ పాము అంటావా? పాము అంటేనే చెడ్డదా? ఓ నాగుపాము ఎవరైనా కరిచిందనుకో, ఎంత మంచి పెద్ద మనిషి ఆయనే కలిసిందంటే దీనికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, కాబట్టి చెడ్డ పాము అని కొట్టం. మనం పాము కనబడుతూనే కొడతాం. ఎందుకని? బై నేచర్ అది పాయిజనస్ అంతే. స్వభావ సిద్ధంగానే విషపూరితం అది, కాబట్టి కనబడగానే కొట్టేస్తాం. మనం బై నేచర్ సిన్నర్స్ని, దేవుని ఉగ్రతకు లోనై ఉన్నాము. ప్రతి మానవుడు, స్త్రీ అని పురుషుడని, పెద్ద చిన్న, చదువుకున్నాడు చదువుకోనోడు, ఏ భేదం లేదు, అందరం పాపులమే. బైబిల్ ఏం చెప్తుందంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులకు రక్షణ ఏంటి? చాలామంది ఉన్నారు ఈ మధ్య, అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలియదు వాళ్ళకి, నోటుకు వచ్చినల్లా మాట్లాడుతుంటారు. అదేంటి, పాపుల్ని శిక్షించాలి కదా, పాపులను రక్షించడం ఏంటి? సారీ, యేసు ప్రభు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి నువ్వు పాపివి రక్షించాను పో, క్షమించాను పో అనడానికి రాలే ఆయన. ఎవరైతే యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని వేడతారో వాళ్ళను రక్షిస్తాడు ఆయన. పాపులను రక్షించడానికంటే వాడు వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, ఏం చేసినా సరే నేను క్షమించేసాను పో అనడు ఆయన. వాడికై వాడు తాను చేసిన తప్పని గుర్తెరిగి, పాపమని గుర్తెరిగి, అలా పాపంతో చేస్తే నరకానికి పోతున్నాడు గుర్తెరిగి, ఆ పాప చేదుని, ఆ పాపపు నీసుని అర్థం చేసుకొని యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి, యేసుప్రభువా నీవు ఈ లోకానికి వచ్చిందే నా పాపాలను క్షమించడానికి, నా పాపాల నుంచి రక్షించడానికి, కాబట్టి నా పాపాలు క్షమించు, ఇక మీదట నేను ఆ పాపం చేయదలుచుకోలేదు, నన్ను రక్షించు, నా పాపాలను బట్టి నేను సిగ్గుపడుతున్నాను అని పశ్చాత్తాపడితే
గోజాడితే అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల నుంచి మనల్ని శుద్ధీకరించి మనం నరకానికి వెళ్ళకుండా తప్పిస్తాడు. అది దాని అర్థం. అంతేగాని ఇంటింటికి వెళ్ళి నేను రక్షించేశాను పో అనడు ఆయన. కొంతమంది హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, మోసం చేస్తారు, తీసుకుని వెళ్ళి వాళ్ళని సెంట్రల్ జైల్లో వేస్తారు కదా. సెంట్రల్ జైల్లో వేసిన తర్వాత నార్త్ సైడ్ ఒకడు ఉన్నాడు, డేరా బాబా అని ఒకడు ఉన్నాడు. వాడిని అరెస్ట్ చేసి లోపలేశారు. పెద్ద ఫ్రాడ్స్టర్ వాడు, చాలామందిని చంపేశాడు, ఏంటో చేశాడు వాడు దుర్మార్గాలు. వాడిని తీసుకుని లోపలేశారు. లోపలేస్తే మనోడు తెలివిగా ఆలోచించి లోపలికి వచ్చిన తర్వాత నేను మారిపోయాను అని చెప్పడానికి మరుసటి రోజు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నాడంటే చెట్లు నాటే ప్రోగ్రాం పెట్టాడు. ఎక్కడ? జైల్లో. అంటే బాబా గారు మారిపోయారు ఏంటి? చెట్లు నాటితేనా? బాబా గారు మారిపోయారు. బయట చాలామందిని పైకి పంపించాడు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చెట్లు నాటుతున్నాడు. అందరి చేత చెట్లు నాటిస్తున్నాడు, నీళ్ళు పోయిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను మారిపోయాను, నాలో సత్ప్రవర్తన వచ్చింది కాబట్టి నన్ను రిలీజ్ చేయండి అనేదానికి డ్రామా అయ్యేది. పాపం వదలలేదులేండి, చెట్లు నాటరా ఇంకా చాలా ఖాళీ ఉందని నాటిస్తున్నారు. ప్రతి గాంధీ జయంతి రోజు అనుకుంటాను బహుశా సత్ప్రవర్తన కింద కొంతమందిని బయటకు వదిలిపెడతారు. అదేంటి వాళ్ళకి శిక్ష చాలా ఉంది కదా అంటే వీళ్ళు మారారు, మార్పు వచ్చింది కాబట్టి వీరిని బయటకు వదిలిపెట్టచ్చు అనేటువంటి ఈ ఫిలాసఫీ ఒకటి ఉంది కదా. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపం చేశాను క్షమించంటే ఆయన వచ్చిందే పాపి పశ్చాత్తాపడినప్పుడు రక్షించడానికైతే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ కూర్చొని నీకు ఆరోగ్యం లేకపోవచ్చు, నీకు డబ్బు లేకపోవచ్చు, ఇంకొకరికి ఇల్లు లేకపోవచ్చు, ఇంకొకరికి పిల్లలు లేకపోవచ్చు, ఇంకొకరికి పెళ్ళి కాకపోవచ్చు, ఇంకొకరికి రకరకాల సమస్యలు ఉండొచ్చు. నాతో కలిపి అందరికీ రకరకాల సమస్యలు ఉన్నాయి భూమి మీద. సమస్యలు లేనివాడు మనిషే కాదు. చాలామంది మాట్లాడుతూ అంటారు ఊరుకోండన్నా మనుషులు కాబట్టి చెట్లకు వస్తాయి రోగాలు. ఎస్, చెట్లకు వస్తాయి సమస్యలు వస్తాయి, చెట్లు కూడా సమస్యలు వస్తాయి, కాదు చెప్పవు అవి. కాబట్టి చెట్లు కూడా సమస్యలు ఉన్నాయి, మనిషికి కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనాడు చెట్టు కూడా కాదు. అది నా బాధ. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సమస్య లేనివాడు మనిషి కాదు కదా, చెట్టు కూడా కాదు. ఎందుకంటే చెట్లు కూడా సమస్యలు వస్తాయి. ప్రతి వ్యక్తికి ప్రతి దానికి సమస్య ఉండనే ఉంటుంది కదా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరెవరైతే సమస్యలో ఉన్నారో వారిని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు అని కాదు చెప్తూ ఉన్నదే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నాకు 10 లక్షలు అప్పు ఉందనుకోండి, మీకు 10 కోట్లు డబ్బు ఉందనుకోండి, అప్పున్న నేను పాపినే, డబ్బున్న నువ్వు పాపివే. ఓటు వేసే నేను పాపినే, గెలిచి నువ్వు పాపివే. చదువుకోని వ్యక్తి పాపే, చదువుకున్న వ్యక్తి పాపే, అందరం పాపులమే. మరైతే యేసు ప్రభు క్రైస్తవుల దేవుడా అందరి దేవుడా? ఒకే దేవుడు, ఒక్కొక్కరికి ఒక దేవుడు లేడు, ఒకే దేవుడు. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నరావతారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. ఇక్కడ కూర్చున్న మనం అంతా పాపులమే, ఇందులో సందేహం లేదు, రెండో ఆలోచన లేదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు చరిత్రలో రకరకాలుగా మాట్లాడాడు నానా సమయాల్లో. అయితే మనతో ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ద్వారా అంటే పాపులను రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. నీ పాపాలను ఒప్పుకుంటే, నా దగ్గర పశ్చాత్తాపడితే నీ పాపాల నుంచి నేను విడిపిస్తాను. పాపాలు ఒప్పుకోకుండా చచ్చిపోతే నరకమే. నరకం ఉందా ఇంతకీ? ఇప్పుడు వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ఎక్కడ నరకం అంటాం? కొంచెం రోజులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నరకం భరించలేకపోతున్నాను మనమే అంటాం. కాబట్టి చనిపోయిన తర్వాత నరకం ఉంది. ఎవరు వెళ్తారు అక్కడికంటే అందరూ వెళ్తారు. చాలామంది ఏం చెప్తారంటే మంచోళ్ళంతా దేవుని దగ్గరికి, చెడ్డోళ్ళంతా నరకానికి. మంచోడని ఎలా చెప్పేవారా అంటే నేను ఎప్పుడు అంగడి దగ్గరికి వెళ్ళినా నాకు ఫ్రీగా పోయించేవాడు కాబట్టి ఆయన పెద్ద మనిషి, మంచోడు. అంతేనా? మన స్కేల్ ఎలాగుంటుందంటే మనకెవరు మంచోళ్ళంటే మనకెవరైతే 10 రూపాయలు ఇచ్చుంటారో, మనకెవరైతే ఫ్రీగా పోయించుంటారో వీళ్ళందరూ మంచోళ్ళు. పెద్ద మనిషి అండి, చాలా మంచోడు అండి. ఎందుకు చాలా మంచోడు అంటే పోయించాడు, తినిపించాడు, నీ కుటుంబాన్ని రోడ్డును పడేశాడు. మంచోళ్ళంతా దేవుని దగ్గరికి, చెడ్డోళ్ళంతా నరకానికి వెళ్ళరు. అసలు మంచోళ్ళు ఉంటే కదా పరలోకం పోవడానికి. అందరం పాపులమే, నీతిమంతులు లేడు, ఒక్కళ్ళు లేడు, అందరం పాపులమే, అందరం నరకానికే. అయితే నరకాన్ని తప్పించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడే మనతో యేసు ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు. పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు చరిత్రలో.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించు అంటే ఆయన మన పాపాలను క్షమిస్తాడు. డబ్బు లేకుండా చచ్చినా దేవుని దగ్గరికి వెళ్తాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే. మన భూ సంబంధమైన సమస్యలు ఉండనే ఉంటాయి, వాటిలో కూడా యేసుప్రభు సహాయం చేస్తాడు. కానీ ఆయన వచ్చింది దేనికంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్న మనందరితో యేసుప్రభు ద్వారా దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు పాపులు, మీ పాపాలు ఒప్పుకోండి, మీ పాపాలను నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు? మీ పాపాలు ఒప్పుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. చాలామంది చర్చికి వస్తారు కదా, మాకు యేసుప్రభు అంటే అభిమానమే, మాకు యేసుప్రభు అంటే ఇష్టమే, మేము కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాం, మేము కూడా చర్చిలో అప్పుడప్పుడు భోజనం పెట్టిస్తాం, మాకు కూడా యేసుప్రభు అంటే ఇష్టమే, మా ఇంట్లో యేసుప్రభు ఫోటో ఉంది, మా అత్త కూడా యేసుప్రభు నమ్ముకుంది, మా పెద్దమ్మ కూడా యేసుప్రభు నమ్ముకుంది, మేము కువైట్లో 2 సార్లు చర్చికి వెళ్ళాం. ఇలాంటి కొన్ని అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు. సారీ, యేసుప్రభు నమ్మడం అంటే అభిమానించడం కాదు. యేసుప్రభు నమ్మడం అంటే మోకాళ్ళ మీద మోకరించి ప్రభువా నన్ను క్షమించు నేను పాపినని ప్రతి పాపాన్ని ఆయన ఎదురుగా ఒప్పుకోవడం. ప్రభువా నా పాపాల కోసం నీ సిలువలో ప్రాణం పెట్టావు. మీరు దేవుడై ఉండి మీ దైవత్వాన్ని పక్కన పెట్టి, మీ మహిమను పక్కన పెట్టి నరావతారి ఈ లోకానికి వచ్చి నరుడుగా నేను చేసిన ప్రతి పాపాన్ని మీ మీద వేసుకొని అత్యంత దారుణంగా సిలువలో మీరు మరణాన్ని రుచించారు, రక్తం కార్చారు, సిలువలో త్యాగమయ్యారు, బలయ్యారు నా కోసం. ప్రభువా నా పాపాలు క్షమించు, మీ రక్తంతో నా పాపాలు కడగండి అని మోకరించి పశ్చాత్తాపడి వేడుకుంటే అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమిస్తాడు, మనల్ని నరక శిక్ష నుంచి తప్పిస్తాడు. అలా ప్రార్థన చేసి యేసు ప్రభు నామములో బాప్తీసం తీసుకోవడం ద్వారా మనం క్రైస్తవులుగా మారుతాం తప్ప ఎప్పుడో కువైట్లో 2 సార్లు చర్చికి వెళ్తేనో, లేకపోతే మన పెద్దమ్మ ఎప్పుడో మనతో చర్చికి తీసుకుని వెళ్ళిన అనుభవం ఉంటేనో, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటేనో, అప్పుడప్పుడు పాస్టర్ గారు మన ఇంటికి వస్తేనో, మనం ఎప్పుడైనా చర్చిలో అన్నం పెట్టిస్తేనో, ఇలా యేసు ప్రభు మీద అభిమానం పనికిరాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని బైబిల్ చెప్పింది. కాబట్టి యేసు ప్రభువుని నమ్మడం అంటే మోకాల మీదకి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించని ప్రాధేయపడ్డం, పశ్చాత్తాపడ్డం. అలా పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకుంటే యేసు ప్రభువుని నమ్మినట్టు. అలా మనం బాప్తీసం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మనం రక్షించబడతాం. ఎప్పుడు మరణించినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాం తప్ప యేసు ప్రభు మీద అభిమానం పెట్టుకుని వచ్చినా సరే నరకానికే వెళ్తాము. దేవుడు ఈ వాక్యం ద్వారా నేరుగా మీ అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, మీరంతా పాపులే, ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో ఆయన మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నదే యేసు ప్రభు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమాచారం, వర్తమానం.